టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోగయ్య వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోగయ్య మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో గొల్లగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నీ కొడుకుల గిట చెప్పు ఉంగరం గుర్తుకే ఓటేద్దాం 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 అంటారా నీ దగ్గర ఉంది చూడాలి. పని చేసేస్తాం మొత్తం. వార్డ్ మెంబర్ కూడా మన మనిషి ఉన్నాడు యాదయ్య. అయిపోయింది గవర్నమెంట్ కాంగ్రెస్ అన్ని చెప్పేసి ఇక నాకు ఓటు గెలిపియాలి. ఉంగరంకు ఓటేసి గెలిపించుండి ప్రజలందరూ కలిసి. నా పేరు లావణ్య జగదీష్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని. ఈ 7 సంవత్సరాలు పోయిన ఎలక్షన్లో 7 సంవత్సరాలు చేసిన గ్రామ పంచాయతీ పాలకులు ఒక్క పనికినే చేయలేరు. వాళ్ళ పని ఎట్లున్నదంటే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ దౌర్జన్యానికి మొత్తం గ్రామం సర్వనాశనం అయిపోయింది. 5 సంవత్సరాలు సంపాదించుకొని గత పక్కా జరిగారు. ఈ 5 సంవత్సరాలు సంపాదించుకొని పక్కా జరిగిన 2 సంవత్సరాలు పంచాయతీ క్యాండిడేట్ లేకుండా పంచాయతీ సర్పంచ్ లేకుండా గ్రామం ఉండించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఒక్క పని చేయలేరు. పని చేయకపోతే మొత్తం వాటరు నీళ్ళ కొరత ఉంటే ఆ నీళ్ళ కొరత వల్ల నేను సొంత నిధులతోటి నేను బోరేపించి తర్వాత ఆ నీళ్ళ కొరత లేకుండా చేసిన ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా నా సొంత ఈ 7 సంవత్సరాలు వాళ్ళు చేయని పాలన నేను సొంతంగా చేయాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు 3 సంవత్సరాలే కాదు, ఇంకా వచ్చే 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాల పాలన కాంగ్రెస్ ప్రభుత్వందే ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నంత వరకు నేను గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నా, కంపల్సరీ చేస్తా. ఈ గ్రామాన్ని నేను ఒక మంచి గ్రామంగా అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంటే ప్రజలకి నాకు చాలా సహకరిస్తున్నారు, పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కాకుండా అన్ని పార్టీలో కాకుండా పెద్ద మనుషులు, ముఖ్యంగా పెద్ద మనుషులు నాకు చాలా సపోర్ట్గా ఎంటకుండి ముంగడికి నడిపిస్తున్నారు. నన్ను సపోర్ట్ చేసిన పెద్ద మనుషులకు ఎవరికి అన్యాయం చేయకుండా ముంగడు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ మూమెంట్ తోటే. ఇంతకుముందు ఏమైంది, పెద్ద మనుషులు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు
గ్రామంలోనే పంచాయతీ జరిగేది. ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ పోతున్నారు. ఆ పోలీస్ స్టేషన్ పోయి పాలన పోవాలి, గ్రామంలోనే ఉండాలి. పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషులతో నడిచే పాలన రావాలని చెప్పేసి యువతకి జీవనోపాధి లేదు, ఆ జీవనోపాధి తీసుకురావాలి. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు తీసుకురావాలి. ఇవన్నిటికీ నేను కృషి చేస్తానని చెప్పి పెద్ద మనుషులు మాట ఇచ్చిన, పెద్ద మనుషులు నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తో నేను ముంగడికి వస్తున్నా. ఈ గ్రామస్తులు నన్ను ముంగడికి నెట్టి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, మాది గొల్లగూడెం గ్రామం 5వ వార్డు మెంబర్. 5వ వార్డులో నేను ఉంటున్నాను. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఊరి అభివృద్ధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్డు సిస్టమ్ కానీ, డ్రైనేజ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఊరు సమస్యలు, ఎప్పుడు చూసినా గొడవలు. ఇది ముఖ్యం. యువత మొత్తం గొడవల వల్ల మొత్తం నాశనమై ఉద్యోగాలు కోల్పోయి డ్రగ్స్ కానీ ఇట్లా చాలా విధంగా ఫోన్స్ గేమ్స్ ఆడి కానీ చాలామంది ఒక లక్షల అప్పులు చేసి తల్లిదండ్రికి భారం అవుతురు. ఈ దిశను ఈ రకంగా ఇట్లా నాశనం అవుతురు. కాబట్టి ఈ ఈ విధానాన్ని మొత్తం తొలగించి మన జగదీష్ అన్న ఒక 2-3 సంవత్సరాలుగా దాని గురించి పోరాడుతున్నాము. ఈ విధంగా మనం ముందుకెళ్తే ఈసారి ఆయన గెలిస్తే మాత్రం ఈ యూత్ను మొత్తం మంచిగా అభివృద్ధి చేసి ఊరు మొత్తం డెవలప్ చేస్తారని నా యొక్క గొల్లగూడ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మన నాటకశాల జగదీష్ అంటే లావణ్య వారు ఈరోజు గ్రామ సర్పంచ్గా వారు పోటీ చేసిన మాట వాస్తవమే. ఇవాళ ఆయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల కింద 7 సంవత్సరాల కింద పోటీ చేసిన మాట వాస్తవం, ఓడిపోయిన మాట వాస్తవం. ఈసారి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఊరిలోనే నిలబడి ఊరు సమస్యల మీద పోరాటం చేస్తూ ఊరు సమస్యల్లో భాగమయ్యి ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు. అందులో ఆయన సొంత నిధులతోటి సీసీ రోడ్లు ఇప్పించిన మాట వాస్తవం, వాటర్ సప్లై ప్రాబ్లం ఉంటే బోర్ వేసిన మాట వాస్తవం, క్రీడా రంగంలో కూడా పిల్లలకి ప్రోత్సాహకరంగా వాళ్ళ క్రీడా టోర్నమెంట్ పెట్టి లక్షల ఆదాయాన్ని తన ఖర్చుల నుంచి పెట్టి ఆ రకంగా వాళ్ళకు ఆ రకంగా ముందుకెళ్ళి ప్రోత్సాహాలు ఇస్తున్నాడు. అనేక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాడు. తర్వాత మనకు రీసెంట్గా 2 సంవత్సరాల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన కార్యకర్తగా ఉంటూ కూడా గ్రామానికి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా గ్రామంలో ప్రజలకు అందరికీ కూడా మంజూరు చేసిన అందిస్తున్నాడు. సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నాడు. అందులో భాగమే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు కానీ, ఇంకా రేషన్ కార్డుల విషయాలు కావచ్చు కానీ, రకరకాలుగా అన్ని విషయాలను దగ్గరుండి తన ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం అందరిది ప్రభుత్వమే కానీ ఒక కార్యకర్తగా గ్రామంలో నిలబడి సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ప్రజలకు అందించేటువంటి భాగంలో తను నిమగ్నమై పరిపూర్ణంగా ప్రజలకు సేవగా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మన గ్రామంలో ఆయన ఉన్నాడు. అందులో భాగంగానే ఈసారి కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ముందుకు వచ్చిన ప్రజల కోసం, ప్రజలు నాకు కనుక దీవెనిస్తే, ప్రజలు కనుక నాకు ఆశీర్వదిస్తే, ప్రజలు కనుక ఈసారి నాకు అవకాశం ఇస్తే గొప్పగా సేవ చేసి ప్రజలకు నా యొక్క ఈ గ్రామానికి ఆ రుణం తీర్చుకోవాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిండు. ఆయన రీసెంట్గా చాలా మంచి హామీలు ఇచ్చిండు. ఈ గ్రామ ప్రజలకు తెలవాల్సిన విషయం చాలా ఉంది. ఆయన రీసెంట్గానే హామీ పత్రం రిలీజ్ చేసిండు, విడుదల చేసిండు. తర్వాత ఈరోజు మార్నింగ్ ఉదయమే ఆయన ఈ యొక్క గ్రామం యొక్క ఆత్మఘోష అని చెప్పేసి ఒక పత్రం కూడా రిలీజ్ చేసిండు. ఒక్కసారి గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆ పత్రాన్ని, ఆయన విడుదల చేసిన పత్రాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. ఆయన హామీ పత్రం విడుదల చేసిండు కదా, దాన్ని కూడా చదవాలి. ఆయన తన భావాన్ని వాటి ద్వారా తెలియజేసిండు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే ఉంగరం గుర్తుందో దాన్ని మనం అందరం కూడా మద్దతుగా ఉంగరం గుర్తుకు ఓటేసి ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధికి మనం అందరం నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాస్, మాది గొల్లగూడెం గ్రామం 5వ వార్డు మెంబర్. 5వ వార్డులో నేను ఉంటున్నాను. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఊరి అభివృద్ధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్డు సిస్టమ్ కానీ, డ్రైనేజ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఊరు సమస్యలు, ఎప్పుడు చూసినా గొడవలు. ఇది ముఖ్యం. యువత మొత్తం గొడవల వల్ల మొత్తం నాశనమై ఉద్యోగాలు కోల్పోయి డ్రగ్స్ కానీ ఇట్లా చాలా విధంగా ఫోన్స్ గేమ్స్ ఆడి కానీ చాలామంది ఒక లక్షల అప్పులు చేసి తల్లిదండ్రికి భారం అవుతురు. ఈ దిశను ఈ రకంగా ఇట్లా నాశనం అవుతురు. కాబట్టి ఈ ఈ విధానాన్ని మొత్తం తొలగించి మన జగదీష్ అన్న ఒక 2-3 సంవత్సరాలుగా దాని గురించి పోరాడుతున్నాము. ఈ విధంగా మనం ముందుకెళ్తే ఈసారి ఆయన గెలిస్తే మాత్రం ఈ యూత్ను మొత్తం మంచిగా అభివృద్ధి చేసి
ఊరు మొత్తం డెవలప్ చేస్తారని నా యొక్క నమ్మకం. నా పేరు లావణ్య, మా ఆయన పేరు జగదీశం. నన్ను గెలిపియండి. మా గ్రామం గెలిపిస్తే మా ఊరందరినీ మంచిగా చేస్తాము. ఖచ్చితంగా ఏమంటారు గెలిపియండి అందరు కలిసి మమ్మల్ని. ఉంగరం గుర్తుకి